సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికైతే రాష్ట్రంలో బీసీలు 56% ఉన్నారని చెప్పేసి ఎప్పుడైతే ఈ నివేదిక అనేది వచ్చిన దగ్గర నుండి బీసీలందరూ కూడా ఇప్పుడు మొత్తం ఐక్యం అవ్వడానికి సిద్ధమవుతున్నారు. సో మన అందరికీ తెలుసు, మొన్నటి వరకు అనేక మంది బీసీ నాయకులే ఎన్నో పోరాటాలు అనేది చేశారు. ఎన్ని పోరాటాలు చేసినా సరే వాళ్ళకు రావాల్సిన సీట్లు కావచ్చు, లేకపోతే వాళ్ళకి జరగాల్సిన న్యాయం కావచ్చు, ఇంతవరకు జరగలేదు. ఎన్నో పార్టీలు మారిపోయినాయి. ఉమ్మడి రాష్ట్రంలోనూ మారింది. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా ఇటు బీఆర్ఎస్ హయాంలో కావచ్చు, ప్రస్తుతం కాంగ్రెస్లో కావచ్చు, ఇలా ఏ పార్టీ వచ్చినా సరే ఇంతవరకు బీసీలకు న్యాయం చేసిన సందర్భాలు లేవు. ఎందుకంటే బీసీలు ఉన్నది 56% మంది ఉన్నారు. మరి 56% మంది ఉన్నప్పుడు ఇప్పుడు అసెంబ్లీలో కూడా 56% మందే ఎమ్మెల్యేలుగా ఉండాలి కదా, మంత్రివర్గంలోనూ 56% మంది మంత్రులుగా ఉండాలి కదా. అలా ఏ లెక్కను చూసుకున్నా వాళ్ళ జనాభా లెక్క ప్రకారం అయితే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం అనేది జరగాలి. ఇంతవరకు అయితే అలాంటి న్యాయం అనేది జరగలేదు. స్టిల్ ఇప్పటికీ కూడా బీసీలు ఇంత పర్సంటేజ్ ఉన్నా సరే చాలామంది బీసీ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికీ ఈ అగ్రకులాల వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి సీట్ల కోసమో, లేకపోతే ఓట్ల కోసమో, లేకపోతే కాంట్రాక్టుల కోసమో, ఇలా ప్రతిదానికి వాళ్ళ ఇంటి ముందు దగ్గరికి వెళ్ళి అడగాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది కదా. సో ఇదే ఇప్పుడు బీసీ నాయకులు అందరూ ఆలోచిస్తుంది. అరే మనం ఇంత పర్సంటేజ్ ఉన్నాము, అయినా సరే మనం ఇంకా వేరే వాళ్ళ దగ్గర అడుక్కోవడం ఏంటి సీట్ల కోసము? అదే మనం అందరూ ఐక్యత అయ్యి, మనం అందరూ ఐక్యంగా ఉండి మనం పోరాటాలు చేస్తే ఖచ్చితంగా మనమే ముఖ్యమంత్రి అవుతాం కదా అని చెప్పేసి కూడా ఇప్పుడు అందరూ ఆలోచించి నిన్న హనుమకొండలో తిన్మార్ మల్లన్న గారు ఒక పెద్ద సభ ఏర్పాటు చేశారు. మొత్తం బీసీ నాయకులు అందరినీ ఇన్వైట్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉండే బీసీ నాయకులు అందరినీ కూడా ఇన్వైట్ చేశారు. సో అందరూ కూడా వచ్చారు. అందరూ వచ్చి వాళ్ళ బీసీ వాళ్ళ ఏదైతే ఉందో నినాదాన్ని మొత్తం అక్కడ చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం అక్కడ ఆ సభని అధ్యక్ష వహించింది తిన్మార్ మల్లన్న గారు కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి మనం డీకోడ్ చేద్దాం. ఉద్యమ పంతా మార్చుకోవాలి, ఇదైతే ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. బీసీలు ఇవాళ మళ్ళీ రాజ్య అధికార దిశగా వెళ్ళాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు చేస్తున్న ఉద్యమ పంతాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే మనం చూసాం గత కొన్ని సంవత్సరాలుగా ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, మరొకరు కావచ్చు, ఇలాంటి అనేక మంది బీసీ నాయకులు ఎన్నో పోరాటాలు చేస్తున్నా సరే ఇంతవరకు బీసీ కులాల వాళ్ళకి జరగాల్సిన న్యాయం అనేది జరగలేదు. ఇప్పుడు మనం చూసాం ఆర్ కృష్ణయ్య గారు ఇప్పుడు కాదు, ఆయన రాజకీయ జీవితం దగ్గర నుండి మొత్తం బీసీల కొరకే పోరాడుతున్నారు. బట్ ఏ ఒక్క దాంట్లో కూడా ఆయన సక్సెస్ అయింది లేదు. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు గతంలో ఇదే ఆర్ కృష్ణయ్య గారికి గతంలో ఆయన ఎక్కడ బీజేపీ బీసీల కొరకు ఆయన పోరాటం ఉధృతం చేస్తారో ఏందో అని చెప్పేసి గతంలో అనేక పార్టీలు కూడా ఆయన వాళ్ళ పార్టీలోకి ఆహ్వానించి ఏదో ఒక పదవి ఇచ్చారు. ఇప్పుడు మొన్నటి వరకు మనం చూసాం వైఎస్ఆర్సీపీ, అసలు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆయనకు సంబంధమే లేదు, అయినా వైఎస్ఆర్సీపీ వాళ్ళు పిలిచి మరీ రాజ్యసభ ఇచ్చారు. అండ్ అంతకుముందు అయితే చంద్రబాబు నాయుడు గారు పిలిచి మరీ ఈ తెలంగాణ రాష్ట్రానికి అతి కీలకమైన పోస్ట్ ఇచ్చారు. సో ఇప్పుడు మొన్నటి అసలు బీజేపీ పార్టీకి ఆయన కంప్లీట్గా వ్యతిరేకంగా ఉంటారు. అలాంటి బీజేపీ పార్టీ కూడా ఆయన ఇప్పుడు ఎక్కడ ఆయన బీసీల కొరకు ఈ ఉద్యమాన్ని ఎక్కువ స్థాయిలో తారాస్థాయిలో తీసుకెళ్తారో అని చెప్పేసి ఆయన్ని కూడా ఇప్పుడు బీజేపీ పార్టీ పిలిచి మరి రాజ్యసభ సీట్ కేటాయింది. సో అలా కేటాయించగానే ఆబ్వియస్లీ ఆయన ఇక ఆ పార్టీకి అనుకూలంగానే మాట్లాడాలి, ఆ పార్టీకి వ్యతిరేకంగా అయితే మాట్లాడడానికి ఉండదు కదా. సో ఇలా ఏదో ఒక రకంగా బీసీల ఉద్యమాన్ని లేకపోతే బీసీ నాయకుల్ని మొత్తం అణిచివేస్తూ వచ్చారు. బట్ ఇప్పుడైతే తిన్మార్ మల్లన్న ఆ పంత మారాలి, మనం పోరాటాలు చేస్తున్న తీరు మారాలి, మనం మార్చుకోవాలి అని చెప్పేసి ఒక స్టాండ్ అయితే నిన్న తీసుకున్నారు. అనేక పార్టీల నుండి కూడా నిన్న బీసీ నాయకులు అనేది వచ్చారు. కాబట్టి మనం నిజంగా ఇప్పుడు ఏమన్నా మార్చుకునే అవకాశం ఉందా, వాళ్ళ ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తతగా మార్చే అవకాశం ఉందా అనేది భవిష్యత్తులో మనకు తెలుస్తుంది. రాష్ట్రంలో బీసీల లెక్క చెప్పడానికి 90 ఏళ్ళు పట్టింది, ఓట్లు మావే సీట్లు మావే అనే నినాదంతో ముందుకెళ్లాలని సూచన. సో ప్రస్తుతం జనరల్గా తిన్మార్ మల్లన్న గారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ
మనందరికీ తెలుసు మరి ఇదే ఈ బీసీ నినాదం ఏదైతే ఆయన తిన్మార్మలన్ గారు తీసుకొచ్చారో మరి కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన మొదలెట్టాలి కదా. కాంగ్రెస్ పార్టీ నుండే 56% ఏదైతే ఉందో ఆ పర్సెంటేజ్ ఆ ఉద్యమం ఈ కాంగ్రెస్ పార్టీ నుండే మొదలెట్టాలి ఆయన. ఎందుకంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అతి త్వరలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి, అతి త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఆ పంచాయతీ ఎన్నికల్లోనూ 56% సీట్లు కేటాయించాలి, జిహెచ్ఎంసీలోనూ 56% సీట్లు అనేది కేటాయించాలి. నిజంగా ఈయన తిన్మార్ మల్లన్న గారు కనుక ఈ ఉద్యమాన్ని తారాస్థాయిలో తీసుకెళ్ళి లేకపోతే 2028లో బీసీ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటే ఇప్పటి నుండే మొదలెట్టాలి. కులగణన అయితే జరిగిపోయింది, రేపు మాపో మంత్రిమండలిలో కూడా దాన్ని ఆమోదిస్తారు, అసెంబ్లీలో కూడా చర్చ పెడతారు. ఆబ్వియస్లీ అసెంబ్లీలో కూడా ఆ బిల్ అనేది సక్సెస్ అవుతుంది. మరి ఇవన్నీ చక్కచక్క జరిగిపోతాయి. మరి జరిగిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ఏవైతే ఎన్నికలు ఉన్నాయో ఈ ఎన్నికల నుండే ఈ ఉద్యమాన్ని తారాస్థాయి తీసుకెళ్తే సక్సెస్ అయినట్టే కదా. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో 56% మందికి సీట్లు ఇప్పించగలిగితే తిన్మార్ మల్లన్న ఇక మరో లెవెల్ బీసీ ఉద్యమ నేతగా ముద్రపడిపోతాడు ఇక. జిహెచ్ఎంసీలో కూడా అంతే. సో ఈ అవకాశం అనేది ఉంది ప్రస్తుతం తిన్మార్ మల్లన్నకి, బీసీ నాయకులకి. మరి నిజంగా ఈ బీసీ నాయకులు తిన్మార్ మల్లన్న ఇలాంటి వ్యక్తులు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తెచ్చి నిజంగా దాన్ని ఇంప్లిమెంట్ అయ్యేలా చూస్తారా అది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. భవిష్యత్తు వెరీ సూనే. ఎందుకంటే ఈ ఫిబ్రవరి ఎండింగ్లో కావచ్చు, నెక్స్ట్ మంత్లో కావచ్చు ఈ పంచాయతీ ఎన్నికలు అనేది ఖచ్చితంగా జరుగుతాయి. మరి ఈ పంచాయతీ ఎన్నికల్లో అన్నా ఈ ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుందో లేదో చూడాలి. బీసీ ఉద్యమం అంటే అల్లాటప్ప కాదు, ఆర్ కృష్ణయ్య. సో ఇప్పటివరకు అయితే బీసీ ఉద్యమం అల్లాటప్పగానే ఉండింది. ఎందుకంటే ఏ ఒక్క దాంట్లో కూడా ఆర్ కృష్ణయ్య గారు సక్సెస్ అయింది లేదు. ఢిల్లీలో ఉద్యమాలు చేశారు, హైదరాబాద్లో ఉద్యమాలు చేశారు, ఎన్నిసార్లు ఏ రకంగా ఎన్నిసార్లు ఉద్యమం చేసినా సరే బీసీలకి అయితే ఇంతవరకు న్యాయం అయితే జరగలేదు. వాళ్ళు ఉన్న పర్సెంటేజ్కి తగిన సీట్లు అనేది ఇంతవరకు ఏ పార్టీ కేటాయించలేదు. సో ప్రస్తుతం అయితే ఆ అవకాశం అనేది ఈ తరం నాయకుల మీద ఉంది కాబట్టి మరి ఈ తరం నాయకులన్నా దాన్ని సక్సెస్ చేస్తారో లేదో తెలియదు. సో ఈయనైతే మెన్షన్ చేశారు అల్లాటప్ప ఉద్యమం అయితే కాదు అని చెప్పేసి. నిజంగా ఆ అల్లాటప్ప ఉద్యమం కాదు అని చెప్పేసి వీళ్ళు అనుకోవాలి, జనాలు కూడా అనుకోవాలి, బీసీలో ఉన్న ఈ ప్రజలు అనుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఇక మీదట ఏ ఉద్యమం చేసినా సరే ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. అంతే తప్ప ఏదో ఒక పార్టీకి అనుకూలంగా మారిపోయి ఆ పార్టీలో ఉండే ఏదో పదవో లేకపోతే ఇంకోటో వాటికి ఆశపడితే మాత్రం నిజంగా బీసీలో ఎప్పటికీ చైతన్యం రాదు. సో అదే ఇక్కడ మెన్షన్ చేశారు, జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్పేసి డిఎంకే ఎంపీ నెల్సన్ కూడా చెప్పడం జరిగింది. తమిళనాడులో 50% రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. దేశంలో 80% కంటే ఎక్కువ ఉన్న బీసీలకు 27 రిజర్వేషన్లు కల్పించి 2 నుండి 3 స్థానం ఉన్న బీసీ వర్గానికేమో హై స్థాయిలో కల్పించుకుంటున్నారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. బీసీ ఉద్యమం అంటే అల్లాటప్ప కాదని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీల బతుకులు మార్చే మహా ఉద్యమం అని తెలిపారు. 50 ఏళ్లుగా బీసీ హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం. జగన్నాథరావు, హనుమంతరావు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ తొక్కేశారు. బీసీలంతా తమ పోరాట పంత మార్చుకోవాలి. తెలంగాణ కోసం కొట్లాడినట్టే రిజర్వేషన్ల కోసం పోరాడాలి. కులాల పేర్ల మీద పార్టీలు రాజకీయాలు నడుస్తున్నాయి. బీసీలంతా ఒకటే కులంగా కదలాలి అని ఆయన పిలుపునిచ్చారు. సో బీసీలకైతే ఐక్యత ఉంటే డెఫినెట్గా ఏవైతే అనుకుంటున్నారో ఇదైతే ఖచ్చితంగా సాధించే అవకాశాలు ఉన్నాయి. బట్ ముందు ఉద్యమాన్ని నడిపే నాయకుడే అనేక ప్రలోభాలకు లొంగితే మాత్రం ఇప్పటి వరకు గత 90 ఏళ్ళుగా జరిగిన ఏదైతే నష్టం ఉందో అది ఇలాగే కొనసాగుతుంది. మరో 100 ఏళ్ళు కావచ్చు, 150 ఏళ్ళు కావచ్చు. సో ప్రస్తుతానికైతే వీళ్ళు ఒక స్టాండ్ అయితే తీసుకున్నారు బీసీ నాయకులందరూ. మరి చూద్దాం ఈ స్టాండ్ ఆధారంగా వాళ్ళు అలాగే ముందుకెళ్తారు, లేకపోతే ప్రస్తుతం పార్టీలకు అనుకూలంగా వాళ్ళు మరి బీసీ ఉద్యమాన్ని కాస్త నీరుగారుస్తారనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.